హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ లోరియల్ ప్యారిస్ హైలోరన్ ప్యూర్ 72 అవర్స్ ప్యూరిఫైయింగ్ షాంపూ. ఈ షాంపూ వచ్చేసి మనకి 200 ml వచ్చి 220 రూపీస్ ఎంఆర్పి ప్రైస్, కానీ మనకి ఆఫర్లో 180కి అవైలబుల్ ఉంటుంది అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో. ఈ షాంపూ మెయిన్గా వచ్చేసి ఆయిలీ రూట్స్ని అలానే డిహైడ్రేటెడ్ లెన్స్ని వర్క్ చేస్తుందని క్లెయిమ్ చేసి ఉంది. అండ్ ఈ షాంపూ వచ్చేసి మెయిన్ మనకి స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ సాలిసిలిక్ యాసిడ్, హైలోరోనిక్ యాసిడ్ కూడా ఉన్నాయి ఇందులో. ఈ షాంపూ మనకి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, మన ఆయిలీ స్కాల్ప్లో ఉన్న ఆయిల్ అంతా రిమూవ్ అయిపోతుంది, చాలా డీప్గా క్లీన్ చేస్తుంది. కాకపోతే మన హెయిర్ మాత్రం డ్రై అయితే చేసేస్తుంది. అండ్ షాంపూ చూసుకుంటే మనకు ఒక ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. అండ్ ఫ్రాగ్రెన్స్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ మరీ అంత అనిపించదు, కొంచెం మైల్డ్గా కూడా అనిపిస్తుంది. అంటే నచ్చిపోయిన వాళ్ళకి బాగా స్ట్రాంగ్ అనిపిస్తుంది, నాకైతే మైల్డ్గా అనిపించింది. ఇదే కాదు, లోరియల్ షాంపూలో నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, అవి కూడా అలానే అనిపించాయి నాకు. అండ్ మెయిన్ ఇది ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఆయిలీ స్కాల్ప్ని ఆయిల్ రిమూవ్ చేసి హెయిర్ని హైడ్రేటింగ్గా ఉంచుతుందని. సో స్కాల్ప్లో ఉన్న ఆయిల్ అయితే ఆయిల్ని, డర్ట్ని, ఇంప్యూరిటీస్ని అయితే రిమూవ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది చాలా డీప్గా. అండ్ మన హెయిర్ని వచ్చేసి అంటే హైడ్రేటింగ్ ఏమి అనిపించలేదు నాకు, ఇంకా డ్రైగానే అనిపిస్తుంది. అండ్ ఫ్రాగ్రెన్స్ చూసుకుంటే మనకి 24 అవర్స్ వరకు ఫ్రాగ్రెన్స్ మన హెయిర్లో అలా ఉంటుంది. అది నాకు చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మన స్కాల్ప్లో ఉన్న ఆయిలీ అంతా రిమూవ్ అవుతుంది, కానీ హెయిర్ వచ్చేసి కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఒక సిరమ్ యూజ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్తాను. అండ్ ఇది రాసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవ్వదు అనేది ఏమీ లేదు. ఆల్రెడీ మీకు హెయిర్ ఫాల్ ఉంది అంటే కంపల్సరీ ఇంకా అవుతుంది, లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. సో నాకేమంటే హెయిర్ ఫాల్ అయితే ఉంది కాబట్టి నేను యూజ్ చేసిన, నాకేం పెద్దగా హెయిర్ ఫాల్ లేదని ఏం అనిపించలేదు. కాకపోతే నా స్కాల్ప్ వచ్చేసి డ్రై స్కాల్పే, కాకపోతే ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఏమీ లేదు, కానీ నార్మల్గా ఆయిల్ ఉంటుంది నా స్కాల్ప్లో. సో ఆయిల్ అయితే రిమూవ్ అయిపోయి అండ్ ఇంప్యూరిటీస్, డర్ట్ అంతా రిమూవ్ అయితే చేస్తుంది. మంచిగా షాంపూ అయితే లాదర్ అవుతుంది. అండ్ మన హెయిర్ ఏమొచ్చి హైడ్రేటింగ్గా ఏమీ లేదు, డ్రైగానే ఉంది. సో ఇది అంటే మస్ట్ పర్చేస్ ప్రోడక్ట్ అయితే నేను చెప్పను. ఆల్రెడీ మీరు ఏ షాంపూస్ యూజ్ చేస్తున్నారో మీరు అదే యూజ్ చేసుకోండి. కొత్తగా ట్రై చేయాలి అఫోర్డబుల్ ప్రైస్లో అండ్ మీ స్కాల్ప్ ఆయిలీగా ఉంది అనుకుంటే మీరైతే ఇది ట్రై చేయవచ్చు. అండ్ ఇది రాసుకుంటే మన కొంతమంది హెయిర్స్ కొంచెం సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండొచ్చు, కానీ అది ఆల్రెడీ డ్రై హెయిర్ కాబట్టి నాకైతే అలా అనిపించలేదు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మంచిగా లాదర్ అవుతుంది. సో మన హెయిర్లో ఉన్న ఆయిల్, ఇంప్యూరిటీస్, డర్ట్ని అయితే బాగా రిమూవ్ చేసేస్తుంది, కానీ హెయిర్స్ వచ్చేసి మనకి డ్రైగానే ఉంటుంది, హైడ్రేటింగ్ ఏమీ అనిపించదు. అండ్ సాఫ్ట్ అండ్ స్మూత్ బౌన్సీ అయితే ఏం అనిపించలేదు, కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అలా ఉండొచ్చు. సో ఒక 1 or 2 టైమ్స్ మీరు యూజ్ చేస్తే రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. అంతే. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.